నేటి ముఖ్యాంశాలు. రానున్న గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని మున్సిపల్ మేనేజర్కు వినతి పత్రాన్ని అందించిన కౌన్సిలర్ వరాల శ్రీనివాసరెడ్డి. పట్నం రిడీష్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతమైన బైక్ ర్యాలీ. శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి. వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి. తాండూరు పట్టణంలోని సర్వే నంబర్ 3 దళితులను వేధిస్తున్న బడాబాబులు. హైకోర్టు ఆదేశాలున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సహాయం శూన్యం. ఈద్గా కమిటీ అధ్యక్షులు యూసుఫ్ ఖాన్. కబ్రస్థాన్లో కొంత స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం. ఈద్గాలో నాడు టెంట్ సామాన్లు అంటించి కొన్ని సామాన్లను దొంగిలించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన యూసుఫ్ ఖాన్. మీ ప్లాటు అమ్ముకొని వెళ్ళండి అని వేధిస్తున్న కౌన్సిలర్. డాక్టర్ దంపతుల ఆవేదన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రానున్న గురు పౌర్ణమి సందర్భంగా కోకట్ రోడ్డులో వెలిసిన సాయిబాబా దేవాలయంలోని బాబావారి ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిసరాలను పరిశుభ్రత చేయించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డిని కోరిన కౌన్సిలర్ వరాల శ్రీనివాసరెడ్డి మల్లారెడ్డి. ఆదివారం జూలై 2న తాండూరు పట్టణ పురవీధుల్లో బాబావారి ఊరేగింపు, జూలై 3న బాబావారి భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని వరాల శ్రీనివాసరెడ్డి మల్లారెడ్డి తాండూరు పట్టణ ప్రజలను కోరారు. పట్నం రినీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ విజయవంతంగా నిర్వహించారు. తాండూరు పట్టణంలో పిఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం రినీష్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో 6000 బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించి పిఎంఆర్ ట్రస్ట్ క్రికెట్ టోర్నీ నియోజకవర్గ విజేతలకు అవార్డులు, ప్రైజ్ మనీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు రినేష్ రెడ్డి రాజకీయాలు చేయడం లేదని, యువతకు ఉద్యోగ కల్పన కల్పించడంతో పాటు వారికి అన్ని విధాల చేయూత అందిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అనేక ఆట పోటీలు నిర్వహిస్తామని అన్నారు. సెప్టెంబర్, అక్టోబర్లో భారీ స్థాయిలో సామూహిక వివాహాలు పిఎంఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని అన్నారు. తాను గతంలో ఎమ్మెల్యేగా తాండూరులో జాతీయ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించినట్లు గుర్తు చేశారు. తమ కుటుంబానికి క్రీడలంటే మక్కువని, అందుకే తమ సోదరుడు రాజేందర్ రెడ్డి పేరున కూడా అనేక టోర్నమెంట్లు నిర్వహించి యువతను క్రీడల్లో ప్రోత్సహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా ఉపాధి మౌలిక వసతుల మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు కర్ణం పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్ కుమార్, రవూఫ్, మిర్యానం శ్రీనివాస్ రెడ్డి, నారాయణ రెడ్డి, అజయ్ ప్రసాద్, సిద్రాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, యువత భారీగా పాల్గొన్నారు.
chair. Runners trophy plus 25,000. Yalal Mandal winner Kakanur. Pike rande. Yalal Mandal pike rande. Yalal Kakanur. Next Petamul Mandal. Winners Petamul town ready undale. Runners Sattepalli Tanda. कुछ आने कुछ अवसर होती है अंदर पंचा मेरे वाला चांसी वाले देखो फोन फोन కింద हां इस तरह वाले కొంచెం ముందు వెళ్ళిపోవాలమ్మా తగిలిందా అంతే ఏంట్రా నాయనా అవి చేయడు అతను రెడీ ఉండాలి మొదటిగా వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్య అతిథి పట్నం మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా శోభరాణి గారికి, అదేవిధంగా స్వప్న పర్మల్ గారికి, అదేవిధంగా పురుషోత్తం గారికి, సిద్ధాల శ్రీనివాస్ గారికి, అజయ్ ప్రసాద్ గారికి, శ్రీనివాస్ గారికి, రౌఫ్ భాయ్ గారికి, నారాయణ రెడ్డి గారికి, డాక్టర్ సంపత్ కుమార్ గారికి, రవి గౌడ్ గారికి, సంతోష్ గారికి, రాము గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క పెద్దలకి, ప్రతి ఒక్క కార్యకర్తకి, క్రీడాకారుడికి, యువతకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మొదటిగా ఇంత చిన్న వయసులో నాకు ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. आज बहुत अच्छी दिन है. आज आफरत है और जो भी तांडुल से हज गया है उन सबको हज मुबारक और అడ్వాన్స్ హ్యాపీ ఈద్ ముబారక్. ఇకపోతే పిఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్స్ గురించి మాట్లాడితే ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్, అదేవిధంగా విన్నర్స్కి నా అభినందనలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న లూజర్స్కి నేను చెప్పేది ఒకటే, మీరు బాధపడకండి. మీకు ముందు ముందు ఇంకా చాలా అవకాశాలు వస్తాయి, నేను మాటిస్తున్నాను. ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇంకా ఎన్నో మేము మీ ముందుకు తీసుకొస్తామని మాటిస్తున్నాను. ఎందుకంటే ఆటలో గెలుపు ఓటమి అనేది సహజం. ఈరోజు ఓడినోడు రేపు గెలుస్తాడు. అది ఆట అయినా సరే, లైఫ్ అయినా సరే. ఇక మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకపోయినా మీకు పట్నం మహేందర్ రెడ్డి గారు తాండూరు జనాల మీద ఉన్న ప్రేమ, వాళ్ళ అభిమానం మీకు తెలిసిందే, నేను చెప్పే అవసరం లేదు. అదేవిధంగా తను తాండూరు అభివృద్ధి వైపే తన దృష్టి
ఆ తాండూరుని ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళాలని ఒక కోరికతో ఆయన రోజు పని చేస్తారు. నాకు ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు కూడా నాకు చెప్పింది ఒకటే, నువ్వు వస్తే ఇక్కడున్న యువకులకు సంతోషం ఉంటుంది, ఉత్సాహం వస్తుంది అని ఒక భావనతో నన్ను ఇక్కడికి రమ్మన్నారు. ఇప్పుడు నాకు చూస్తుంటే అర్థమవుతుంది మీ ఉత్సాహాన్ని. ఎందుకంటే ఒక యువకుడే ఇంకో యువకుడి బాధ అర్థం చేసుకోగలుగుతారు. యువకుడు, ఈ దేశంలో యువకులు ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. అందుకే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని ఒక చిన్న కోరికతో ఈ కార్యక్రమం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే మీరు అనుకోవచ్చు స్పీచ్ ఏంద్రా అప్పుడే అయిపోయింది అని. నేను మాటలు తక్కువ మాట్లాడితే చేతులు ఎక్కువ చూపిస్తా. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంటుంది, ఎంటీ వెజల్స్ మేక్ ఎ లాట్ ఆఫ్ నాయిస్ అని. అంటే చిల్లర ఎక్కువ లొల్లి చేస్తుంది, పని తక్కువ చేస్తుంది అని. కొంతమంది చిల్లర నా కొడుకున్నారు ఇక్కడ తాండూరులో. ముఖమేమో దొంగలా ఉంటది, చేసాడు లంగపళ్ళు. వాడిని నమ్ముకుంటే మనల్ని మనం అమ్ముకున్నట్టే. వాడికి చెప్తున్నా, వాడు ఏ పూజ చేసినా, ఏ హోమం చేసినా, వాడిని దేవుడు కూడా క్షమించాడు అని ఈరోజు సభాముఖాన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరందరూ నాతో చేతులు కలిపితే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో కార్యక్రమాలు యువత ముందుకు తీసుకొస్తా అని మాటిస్తున్నాను. ముందే మీరే చూస్తారు. ఎందుకంటే మాటలు తక్కువ మాట్లాడితే టైం కూడా లేదు, మీరు లంచ్ చేయాలి. అవన్నీ మైండ్లో పెట్టుకొని ముగిస్తున్నాను. ఫ్యూచర్లో హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్, ఇక్కడికన్నా ఎక్కువ అక్కడ ఉన్నారు కాబట్టి మనమంతా కూడా అక్కడ పోవాలి. అందరూ కూడా ఆకలి అవుతుంది కాబట్టి తప్పకుండా ఇది మన నియోజకవర్గం కాకుండా ప్రతి మండలంలో కూడా ఇలాంటివి కూడా ముందు తీసుకుంటామని చెప్పుకుంటూ, ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, పొలిటికల్ స్పీచ్ కూడా కాదు కాబట్టి మరి నిజంగా క్రీడల అభిమానులు అందరూ కూడా మరి మంచి సేవలు అందించాలనే ఉద్దేశంతో పెట్టాం కాబట్టి మరి ఫస్ట్ ప్రైజ్ 2 లక్షలు, సెకండ్ ప్రైజ్ 1 లక్ష ఇచ్చడం జరిగింది. మండలంలో కూడా 50,000, 25,000 ఇచ్చడం జరిగింది. ఇంకా కూడా ముందు ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా చేస్తామని చెప్పుకుంటూ చాలా లేట్ అయిపోయింది. అందరూ కూడా ఇది రాగానే మన ప్రెజెంటేషన్ అందరూ కూడా మన కుదరలు పోవాలి. అక్కడ పెద్ద ఎత్తున ఇంకా చాలా మంది కూడా అక్కడ పోవడం జరిగింది. ఎందుకంటే టైం ఎక్కువ అయిపోయింది, ఇది ర్యాలీ కూడా ఎక్కువ అయిపోయింది. అనుకున్న దానికన్నా పెద్ద ఎత్తున జనాలు రావడంతో కూడా మరి మనం టైం లోపలికి చేరుకోలేకపోయినాం కాబట్టి అందరూ కూడా పోవాలని చెప్పుకుంటూ అందరూ నమస్కారాలు. మరి ఆటల పోటీలు నిర్వహించి ప్రతి మండలం నుంచి కూడా మరి ప్రతి గ్రామం నుంచి కూడా వచ్చి మండలంలో ఒక నిమిషం ఆగే మరి ఎప్పుడు లేని విధంగా 4 రోజుల పాటు చాలా చక్కగా క్రీడాకులు అందరూ కూడా క్రికెట్ పోటీలు పెట్టడం జరిగింది. దీంట్లో ఊహించని రీతిలో పెద్దెములు మండలం అందరూ ఏమనుకున్నారంటే తాండూరు టౌన్ మరి గెలుస్తుంది, మరి మేము గెలవమని చెప్పి మండలం అనుకున్న పరిస్థితుల్లో ఇలా పెద్దెములు మండలము ఫస్ట్ గా రావడము, మరి బషీరాబాద్ మండలము సెకండ్ రావడము చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కొందరు యువకులు అనుకోవచ్చు కూడా ఇది ఎలక్షన్ ఉన్నది పెట్టిందని చెప్పి, ఎలక్షన్ల నుంచి కాదు ఇది. ప్రతి సంవత్సరం కూడా ఇంతమంది గతంలో కూడా రాజేందర్ రెడ్డి ఏదైతే షాబాలో అక్కడ స్టేడియం ఉన్నదో అక్కడ మరి తాండూరు నుంచి కానీ 33 మండలాలు ఉన్నాయి మన రంగారెడ్డి జిల్లాలో. 33 మండలాల నుంచి ప్రతి మండలం నుంచి కూడా రాజేందర్ రెడ్డి స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహించే వాళ్ళం. మరి అప్పుడు రావు గారు తాండూరు నుంచి వచ్చి కూడా అక్కడ ఆడడం జరిగింది. అట్లా కొన్ని ఏళ్ళ నుంచి పెడుతున్నాం. ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు ఏదో కావాలని చెప్పి పెట్టేది కావు. క్రీడ మీద మా రాజేందర్ రెడ్డి గారికి అభిమానం ఉంది కాబట్టి మా కుటుంబానికి క్రీడలు అంటే చాలా మరి ఇష్టం కాబట్టి ఈడ కూడా మరి పెద్ద ఎత్తున
దేశం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ తాండూరులో కూడా వచ్చి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజు కూడా తాండూరు పట్టణంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు స్టేట్లు అందరూ కూడా ముందుకు వచ్చి ఆటల పోటీలకు సహకరించడం జరిగింది. ఇండియా నుంచి మొత్తం మన తాండూరుకు వచ్చి కూడా వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా కూడా ముందు ముందు ఎలక్షన్లు జరగడం కాదు, రణేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి మండలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా స్పోర్ట్స్ పెట్టడం జరుగుతుంది. క్రీడాభిమానులందరూ కూడా మనకి ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇలా గ్రామీణ ప్రాంతంలో మరి మొన్ననే 2 ఓవర్లలో మరి ఒక మండలం గెలిచిందంటే 6 6లు 4 6లు 4 4 కొట్టి మరి ఒక టీంని గెలిపించినట్టు మామూలు విషయం కాదు. మరి నిజంగా కూడా మనం టీవీలలో చూస్తాం క్రికెట్, కానీ నేనే చూసిన ఒక మండలంలో 6లు కొడుతుంటే ఎంతో సంతోషం అనిపించింది. అలాంటి వారందరూ కూడా మరి పైకి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పిఎంఆర్ ట్రస్ట్ ద్వారా ముందు కూడా క్రికెట్ టోర్నమెంట్తో పాటు మరి చాలా ఇంకా కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. పేదవారికి పెళ్లి చేయడం కానీ మరి ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని రణేష్ రెడ్డి గారు ఒక తాండూరు కాదు, తాండూరు నుంచి మహేశ్వరం షేర్లింగంపల్లి వరకు కూడా ఇలాంటి ప్రోగ్రాంలు చేసి మరి ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి పనిచేసే మరి యువకుడు కాబట్టి మరి ఏదో పొలిటికల్ వస్తారని చెప్పిన పొలిటికల్ సంబంధం లేదు. మరి పేదవారికి అటు క్రీడాభిమానులందరూ కూడా మరి దగ్గర నుండి పనిచేయడానికి వారు ముందుంటారని చెప్పుకుంటూ మరి ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. చాలా మంది అక్కడ మనం ఏం చేస్తామంటే వర్షం ఉన్నదని చెప్పి మరి భోజనాలు ఒక దగ్గర పెట్టాము, క్లాసిక్ కార్నర్ పెట్టాము, ఇక్కడ మీటింగ్ పెట్టాము. ఎవరైతే ఆల్మోస్ట్ ఇప్పటికే 40 మంది యువతకి జాబ్ లో పెట్టించడం జరిగింది. ఇంకా ఎవరైనా జాబ్ కోసం ట్రై చేసే ప్రతి యువత కూడా ముందుకొచ్చి మన రినిషన్ కలిస్తే మీరందరూ జాబ్స్ మంచి మంచి జాబ్స్ పొందుతారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు యువతకి ఒక మంచి సందేశం అంటారు. నేటి పౌరులే రేపటి రాజకీయ నాయకులు కూడా మీరే అవుతారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మీరందరూ మంచి మార్గంలో ఉండాలి, మంచి అలవాట్లతోనే ఉండాలని చెప్పేసి మీ అందరికి కూడా కోరుకుంటున్నాను. ఎలాగైతే ఇప్పుడు ఈ నవడేస్లో చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి బానిసలు కాకుండా మంచి అలవాట్లు అలవర్చుకొని మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మీ తల్లిదండ్రులని మీ గురువులని మీరు అభిమానించే వ్యక్తులని ఎప్పుడు మరవకుండా మంచి తాండూరు పట్టణంలోని చెంగేస్పూర్ రోడ్డు మార్గంలో గల ఈద్గాలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ మైనార్టీలకు ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం జరిగే బక్రీద్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రార్థనా మందిరాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు తీసుకోవాలని, ఈద్గా కమిటీకి సహకరించాలని పోలీస్ సిబ్బందికి తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా పశువధ చేయరాదని సూచించారు. అందరూ ప్రశాంతమైన వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, తాండూరు రూరల్ సిఐ రాంబాబు, ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. बैक साइड వచ్చే మాకు వెళ్ళిపోయిన చెట్టు వరకు क्या है पुलिस डिपार्टमेंट में जारी करना नहीं है, अच्छा काम कर रहे हैं। सब भी गांधी मसाज जो जगह थे ऐलान करा था, बुला के 5,000 रुपये गलत चोरी गया था तो मार और अच्छा काम कर रहे हैं। हमारे लिए थोड़ा మీ అందరి సహకారం ఉంటే మేము మంచిగా చేస్తాం. का मसला था इसके अंदर भी बड़ा रमजान में भी अच्छा करे और अच्छा करे तो अच्छा का तो उन्होंने अच्छे तो हम అన్ని ఫెస్టివల్స్ పీస్ఫుల్గా చేసుకోవాలి, సంతోషంగా చేసుకోవాలి.
అవును, ఏం లేదండి, ఏం లేదు. దానికి మనము ఎప్పుడు దానికి మనకి ఇప్పుడు తప్పట్లేదు, కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఎవరైనా చిన్న చిన్న తాండూరు పట్టణంలోని సర్వే నంబర్ 3 శిఖం భూమిలో అక్రమ కట్టడాలు కొనసాగుతున్నాయని, ఎలాంటి అనుమతి లేకుండా కొనసాగుతున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరిన ఎస్సీ యువత అధ్యక్షులు నవీన్ ను కొందరు వేధిస్తున్నారని నవీన్ ఆరోపించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కు, ప్రజా దర్బార్లో మరియు తాండూరు ఎంఆర్ఓకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు, వీటితో పాటు హైకోర్టును కూడా ఆశ్రయించామని, కోర్టు ఆదేశించిన అక్రమ కట్టడాలు ఆగడం లేదని నవీన్ వాపోయారు. అక్రమ కట్టడాలపై కమిషనర్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. శ్మశాన వాటికను కూడా ఆక్రమిస్తున్నారని, తెలుగు దినాల్లో భవన నిర్మాణాలు కొనసాగిస్తున్నారని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ కట్టడాలను ఆపాలని నవీన్ డిమాండ్ చేశారు. ఆపుతున్నాం అంటున్నారు కానీ వాళ్ళు సండే రోజు వాళ్ళు కడుతున్నారు. మరి వాళ్ళకు అనుమతులు లేవు, ఎవరికి కూడా పర్మిషన్లు లేవా? ఇచ్చిన పర్మిషన్లు కూడా రివోక్ చేయొచ్చు, క్యాన్సిల్ చేసి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని సస్పెండ్ చేస్తారు. సరే, ఇప్పుడు ఈ శిఖం భూమి మీ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి చెందిన భూమి అయితే దానికి మరి ఎక్కడన్నా ఫిర్యాదులు చేసిండ్రా? ఎవరెవరు చేసిండ్రు? ఇది కలెక్టర్ ఆఫీస్ పోయి ఇచ్చినాం. ఇది 27 ప్రజా దర్బార్లో 6 మార్చి 2023 రోజు ఇచ్చినాము. ఇది మా స్థానిక కౌన్సిలర్ శోభారాణి గారు కూడా ఫ్లోర్ లీడర్ టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ప్రతినిధిగా ఉండి ఆమె కూడా ఆపమని చెప్తే వింటలేరు వాళ్ళు. తర్వాత మా సంఘం తరఫున ఇచ్చినాము, డేట్లతో సహా ఇన్వార్డ్ వేసుకొని 20 జూన్ 2022 అనిపిస్తుంది కదా డేట్. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏమైనా యూనివర్సిటీ అంటే శిఖం దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు వీళ్ళు ఫిర్యాదులు చేయడం జరిగింది. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్లు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వాళ్ళకు కూడా ఇవ్వడం వలన వాళ్ళు కూడా ఆపాలని, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆపాలని కూడా వాళ్ళు రాసిచ్చిన కాయిదాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. అయినా కానీ దౌర్జన్యంగా ఏదో విధంగా ఆదివారాలు వాళ్ళు పనులు చేసుకుంటున్నారని చెప్తున్నారు. అదేవిధంగా అన్ని కోర్టు నుంచి మీకేమైనా స్టే ఆర్డర్లు కానీ తీసుకొచ్చారా? మీరు తీసుకొచ్చారా? కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. దాన్ని మొన్ననే ఒక వారం రోజుల క్రితమే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కూడా వేసినాం. ఇది కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్నా ఆ తర్వాత అయినా కానీ అటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నందు వలన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్ కూడా వీళ్ళు తీసుకొచ్చినట్టు వీళ్ళు కాయిదాలు చూపిస్తున్నారు. అయితే దీని గురించి మన మున్సిపల్ కమిషనర్ గారు మొత్తం చూపెట్టినా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని తెలియజేస్తున్నారు వాళ్ళు. మరి ముందు మీరేం చేయాలనుకుంటున్నారు? మా సొసైటీ వల్లనే అక్కడ శ్మశాన వాటిక ఉంది. మా మేజర్గా మా ప్రాబ్లం ఏంటంటే శ్మశాన వాటిక ఉంది అక్కడ. ఆ శ్మశాన వాటిక దగ్గర మేము శ్మశానం మంచి చనిపోతే పాతనీపోతే నా ప్లాట్ ఉంది అని వస్తారు. అయితే అక్కడ ఫ్యూనరల్ జరుగుతుంది కదా, అయితే అక్కడ వాళ్ళ కమ్యూనిటీ వాళ్లకు సమాధి చేయడానికి వెళ్తే వాళ్ళు ఇది కాదు మీ ప్లేస్ అక్కడ అని వాళ్ళను ప్లాట్ల వాళ్ళు దొబ్బుతున్నారని, దౌర్జన్యం చేస్తున్నారని వాళ్ళు తెలియజేస్తున్నారు చనిపోయిన వాళ్ళకు కూడా. అయితే మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మరి అయితే అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి కదా, వీళ్ళు ఆపలేమంటున్నారు. అయితే మీ స్థలం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మీరు మీ స్వాధీనంలో తీసుకొని ఒక ఫెన్సింగ్ లాగా వేసుకోండి. మరి అట్లా చేయగలరా? అట్లా వేయాలన్న ప్లాన్ చేస్తే ఏమవుతుందంటే శ్మశానం పక్కన కనిపిస్తేనే నా ప్లాట్ ఇల్లు కట్టుకుంటా అంటున్నాడు. మరి అది మూసేసిన కూడా అంటే ఇప్పుడు దీని వల్ల తెలుస్తుంది ఏమంటే వీళ్ళే దయార్థ హృదయులు, వాళ్ళు కఠినులు. మరి ఏ విధంగా మీరు ముందుకు సాగుతారు? ఇప్పుడు మీ స్థలాన్ని మీరే ఆక్రమించుకున్నప్పుడు వేరే ఎవరో ఆక్రమించుకుంటుంటే వాళ్ళు దీన్ని మమ్మల్ని ఆపుతున్నారు కానీ మీరు వాళ్ళని ఎందుకు ఆపడం లేదు? మరి మా వంతుగా ప్రయత్నం కోర్టు ద్వారా న్యాయస్థానం కానీ చట్ట ప్రకారం మీరు పోతున్నారు సరే, కానీ అక్కడ ఇప్పుడు ఇండ్లు దాదాపుగా పూర్తి కావచ్చుని, అందులో సంసారాలు కూడా చేసే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు కొద్ది రోజులలో అంతా అయిపోయినాక కేవలం కలెక్టర్ తప్ప వేరే ఎవరి చేతిలోనూ డెమోలిషన్ చేసే అధికారం ఉండదు. ఆల్రెడీ డెమోలిషన్ చేస్తున్నారు కదండి, చేస్తున్నాం 2000 ఆలోచించండి. రైట్. అయితే ఈరోజు
ఈ కమిషనర్ ఏం చెప్పిండు? కాపీ టు కమిషనర్ అని ఒక లెటర్ వచ్చింది. ఇది పోస్టల్గా మా అడ్వకేట్ పంపించిండు. పంపించిన తర్వాత కూడా ఒక నోటీస్లో ఉండాలి కమిషనర్ అని చెప్పేసి మేము డైరెక్ట్ వచ్చి కమిషనర్ సార్ని కలిసినాం. కలిసి మాకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ చూపించినాం, రెవెన్యూ రికార్డ్స్, ఆర్డీఓ. అయితే సర్వే నంబర్ 3 పైన ఆర్డర్స్ ఉన్నాయి, స్టే ఆర్డర్స్ అని మేము చెప్తే కమిషనర్ సారు కేర్లెస్గా సర్వే నెంబర్ 3 కాదంటారు వాళ్ళనే 5 అంటారు. అట్లా అనడానికి ఎట్లా వీలవుతుంది? ఇప్పుడు ఇంటి నెంబర్ ఇస్తాము, నా ఇంటి నెంబర్ ఒకటి చెప్తే లేదు కాదు ఇది అనేది అనడానికి రాదు కదా. కేర్లెస్ సమాధానం ఇస్తున్నాడు, బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాడు. యాక్షన్ తీసుకోవాలి దానిపైన స్ట్రిక్ట్ గా. కోర్టు ఆర్డర్. సర్వే నంబర్ 3 కాదా చెప్పిర్రా? సర్వే నెంబర్ 3 తెలుసుకునే అధికారం సార్కు లేదా? సార్కు కోఆర్డినేషన్ చేసుకుంటే ఎంఆర్ఓ గారు చెప్తారు కదా సర్వే నెంబర్ 3 అనేది. మేము జనాలని అన్ని పనులు చేస్తే మరి వీలున్నది. మళ్ళీ దీనిపైన మేము స్టాఫ్ని పిలిపియండి సార్, మీరు ఏమన్నా యాక్షన్ తీసుకోండి. పిలిపించిండు టౌన్ ప్లానింగ్ వాళ్ళని ఇద్దరిని పిలిపించిండు. ఇద్దరిని పిలిపించి ఏంది ఇది అంటే ఆపినాం సార్, పర్మిషన్లు ఒక ఇంటికి పర్మిషన్లు ఉన్నాయి, మరి ఒక ఇంటికి పర్మిషన్ ఉంటే అక్కడ 10 ఇండ్లు అవుతుంది. మరి వాటిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత వీళ్ళదే ఉన్నది. అయినా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మరి ఏం కారణం ఏందో మరి మాకు అర్థమైతే లేదు. మరి మీరు సిస్టమ్ అయితే వాళ్ళు ఒకవేళ తీసుకోకపోతే మీరు ఆ తర్వాత మీరేం చేస్తారు? మేము ఇక మా చేతులకి ఇవన్నీ ప్రయత్నాలు చేసినాక చట్టాన్ని మా చేతులకు తీసుకొని వెనుకాడము. ఎవరు అక్కడ వచ్చినా కానీ మేము వదిలే ప్రసక్తి లేదు. మా వాళ్ళు అమాయక జనాలు, దళితులు, వాళ్ళ జోలికి వస్తే మేమైతే చూసుకుంటా కూర్చుంటామని వాళ్ళు వీళ్ళు తిరిగినాయి వారే చెప్తాడు, కమిషనర్ సారే చెప్తాడు 2 జేసీబీలు తిరిగినాయి. మరి మీరేం చేస్తారు, నిద్రపోతున్నారు అంటే మేము పనులు చేసుకొని రోజంతా పనులు చేసుకునేటోళ్ళు ఉంటారు మా వాళ్ళు. మీరే ఏం చేయలేకపోతుంటే సామాన్య జనాలు ఏం చేస్తారు? కూలీనాలు చేసుకునే జనాలు, దళితులు, వాళ్ళు ఏం చేయవలసిన అధికారులే చేతులు ఎత్తేస్తే మేమేం చేయగలము, మేమేం చేయాలి అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. చట్ట ప్రకారం వెళ్తున్నారు, చాలా సంతోషకరమైన విషయము. చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోకుండా న్యాయస్థానంలో ఆశ్రయించారు, కానీ అది పుణ్యకాలం కాస్త గడిచిపోయినాక మీరు ఏం చేసినా లాభం ఉండదు. కనుక ఏ విషయాలైనా కానీ ముందుగా మీ కమ్యూనిటీ వాళ్ళు, మేము సిటీ కేబుల్ తరఫున మీకు ఒక సలహా ఏమంటే, పుణ్యకాలం కాస్త గడిచిపోయిన తర్వాత మీరు ఏం చేయగలరు. అటువంటిప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు అందరూ కలిసి మెలిసి ఒక మీ స్థలాన్ని కాపాడుకోవడం ఎంతైనా. తాండూరు పట్టణం చెన్గస్పూర్ రోడ్లో గల ఈద్గా అభివృద్ధికి ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మాజీ ఎంపీ జైపాల్ రెడ్డి, నాటి కలెక్టర్ జలీల్ సహాయ సహకారాలు అందించారని ఈద్గా కమిటీ అధ్యక్షులు యూసుఫ్ ఖాన్ తెలిపారు. కాగా వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లను కానీ ఇతర సదుపాయాలను కానీ మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని యూసుఫ్ ఖాన్ మండిపడ్డారు. గతంలో మున్సిపల్ శాఖ సహాయ సహకారాలు అందించేది, కాగా ఇప్పుడు అందించడం లేదని అన్నారు. 3 రోజుల పాటు నిర్వహించే పండుగకు బ్లీచింగ్, నీటి వసతి, విద్యుత్తు లాంటి సహాయ సహకారాలు మున్సిపల్ శాఖ ద్వారానే అందించాలని, కానీ మున్సిపల్ శాఖ సహాయ సహకారాలు శూన్యం అని యూసుఫ్ ఖాన్ అన్నారు. निज़ाम शहीद दरगाह रहमतुल्लाह अलैह, इंदिराम्मा कॉलोनी, इंदिरा नगर, तमाम तकरीबन जगहों से फ्री बसों का इंतजाम करें. ये लोग 7 बजे वहाँ से मुकाम से निकलेंगे. अच्छा, 7 बजे सुबह 7 बजे वहाँ रहना, वहाँ से रहना. तो यहाँ पर कितने लोगों को पढ़ने का इंतजाम है? यहाँ पे 25,000 आदमी यहाँ पर. 25,000. कितने एकड़ पे बना हुआ है? 9 एकड़ 14 गुंठे पे है. तो अब हम लोग ये देख रहे हैं, ये सब कौन बनवाने लगा है? ये सब हमारी कमेटी की जुस्तजू और नुमाइंदगियों से, हुकूमत वक्त से ये काम हुआ है. पहला जो काम था, एक बाउंड्री बनाए. अच्छा. बाउंड्री जब एमएलए महेंद्र रेड्डी साहब थे, उन्होंने देवेंद्र गौड़ के फंड से 20 लाख रुपए लाए और उस जमाने में वही साहब गुत्तेदार वो काम करे. ये बाउंड्री है, माइनॉरिटी से 5 लाख रुपए लाए. ये काम करे और ये सब कंट्रैक्टर से काम दिए, इसका कमेटी से कुछ नहीं है. ये लाइटिंग वगैरह, ये लाइटिंग वगैरह सब उस जमाने में एमएलए महेंद्र रेड्डी थे. ये लाइट डाले. रोहित रेड्डी साहब के जमाने में सेंटर पोल बैठाए. ये सेंटर पोल जो है ये रोहित रेड्डी साहब के जमाने में बैठा. हम ये देख रहे हैं वहाँ पर वजू खाना है. फिर ये वजू खाना वगैरह क्या? ये वजू खाना सो हमारी कमेटी बनी है. जलील साहब कलेक्टर साहब थे, उनके पास से नुमाइंदगी 3 लाख के फंड से बनाया गया. अच्छा. और ये 12 लाख से कंपाउंड वाल बनाए.
हाँ। ये रूम बना है। लेकिन दिन में लाइटें जला दिया ना आप दिन लोगों में लाइटें सिर्फ इसको टच कर रहे हैं हम कि भाई लाइट कल रात में रहेंगी नहीं, ने? अच्छा क्योंकि लाइटें म्यूनसिपालिटी के टेम्पररी लाइटें हैं, ये कभी भी जल सकते हैं, इसको देखने के लिए हम रखे हैं। अच्छा, तो कल सुबह कितने बजे है नमाज? कल सुबह इंशाल्लाह 8 बजे नमाज खड़े रहेगी बिला ताकिर। बिला ताखिर 8 बजे। हाँ, 7 बजे बस हमारे रहेंगे, बस फिर और जो आने यहाँ वाले से- आएंगे और और बस- पार्किंग ये पार्किंग के बसों लिए पार्किंग है। इंतजाम। बसों के लिए पार्किंग है, अच्छा 4 व्हीलर के लिए पार्किंग है, अच्छा 2 व्हीलर के लिए पार्किंग है, हाँ। ऑटो के लिए पार्किंग है। अच्छा और यहाँ पर जो ट्रैफिक ट्रैफिक जो आती है उसके लिए हुकूमत वक्त से नुमाइंदगी की गई है DSP साहब से और SI साहब से, CI साहब से, करण कोट CI SI से। SP साहब भी 5 बजे यहाँ तशरीफ ला रहे हैं, इंशाल्लाह उनसे भी हमारी बात रहेंगी कि ये फैक्ट्री में जो लारियाँ वगैरह जो रात में आते हैं, फिर फैक्ट्री को जो लारियाँ और ट्रैक्टर्स वगैरह जो भी है उसको बंद करना चाहिए, इसके लिए काम कर रहे हैं। इससे पहले थोड़ा सा डिस्टर्ब होगा रमजान में, हाँ। तो जिसकी वजह से नमाजियों की नमाज चले गई, अच्छा। ज़्यादा पुलिस को बारहा इसकी तवज्जो दिला रहे हैं कि भाई ये काम करे। और डिपार्टमेंट DSP साहब से हमारी ये बात रही कि भाई ये जानवर जो हैं जो कुर्बानी के लिए हम डॉक्टर के हिसाब से लाते हैं, अच्छा। कान कट्टा या आँखी गई हुई, सिंग गया हुआ, दुम कटा हुआ या चरपटा लगा हुआ ऐब वाला जानवर नहीं, गरीब किसान को मुंह बोले पैसे दे के हम खरीदते हैं और वो खरीद के लाके हम गरीबों में बांटते हैं। ये हमारा नबी का सुन्नत है और क़यामत तक चलते रहेगा। और DSP साहब वादा करे हैं कि आप लोगों को ज़रा भी डिस्टर्ब नहीं होगा, आप करी से काल करिए, मैं हाजिर हूँ। और DSP साहब पुलिस यहाँ का अच्छा ही काम कर रही है, उम्मीद है कल भी अच्छा ही काम करेंगे। चलो, बहुत अच्छी बात है। फिर ये म्यूनसिपल से पानी का इंतजाम वगैरह भी ये करा लिए? म्यूनसिपालिटी जो डिपार्टमेंट है इतना नाकिस कारकर्दगी है हाँ। इसकी नाकिस कारकर्दगी है, अच्छा। जबकि इसके लिए हम लोग बच्चों को दूध पानी नहीं, घर में फीस नहीं भरते, एक टाइम खाना नहीं खाते, इनके बैठ के टैक्सा लेकर जाते हैं। अच्छा। जब हमारी ईद का मसला आता है ये जले हुए चारा नहीं के लोटा लाइटा डालते हैं और खोल लेके चले जाते हैं। अच्छा। और इससे इंतजाम भी कोई पानी का कोई इंतजाम नहीं। पानी का टैंक वगैरह छिनकाव करते हैं। अच्छा और हमारी नुमाइंदगी से पानी का छिनकाव करना, तांडुर में मस्जिदों का लाइट लगाना, हाँ। तांडुर में फुजला वगैरह जो है ना कुर्बानी का फेंकने के लिए पाकिटा को तकसीम करना, हाँ। और ये सब हुकूमत से म्यूनसिपालिटी को तो बोल के प्लास्टिक कराते हैं। के कोई भी कुछ भी ऐसा यहाँ तो डिस्ट्रीब्यूशन नहीं हुआ अब तक कुछ మున్సిపాలిటీ लाके नहीं दिया म्यूनसिपालिटी वाले। మున్సిపాలిటీ తో ఏ విధమైన చెత్త సేకరించడానికి ఏ విధమైన ప్లాస్టిక్ సంచులు ఇవ్వబడలేవని చెప్తున్నారు. यहाँ అదే पर मैं ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు కానీ ఈసారి ఏమైందో ఏమో మున్సిపాలిటీ వాళ్ళపై చాలా కంప్లైంట్ చేస్తున్నారు. ఏ విధమైన సహకారం వాళ్ళ నుంచి మాకు అందడం లేదు అని మన కబ్రస్థాన్ కమిటీ సదర్ గారు చెప్తున్నారు. और क्या क्या है म्यूनसिपालिटी से क्या कंप्लेंट म्यूनसिपालिटी से बोलो? ये कुर्बानी का 3 दिन है, हाँ इसको पिलाना का, सुबह में पानी देना 9 बजे और रात में करंट और सफाई का खास रखना, और हैजा और पिलक वगैरह भेजा वगैरह नहीं हो सका कि दवा का केमिस्ट्री छिड़काव पाउडर करना। डालना हाँ। और पाउडर का स्प्रे करना, अच्छा और म्यूनसिपालिटी सफाई का ख्याल करना, और ये उनके लिए उनका ज़रूरी है, ये काम है। और हम बोल रहे हैं, और जितना हम बोल रहे हैं उसके अंदर एक 10 बजे काम हो रहा है, और उम्मीद रखते हैं शायद वो करेंगे कल। చేస్తారేమోనని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మున్సిపాలిటీ వాళ్ళతో ఎటువంటి సహాయ సహకారాలు లేవు. ఒక 10% కూడా మాకు ఇంతవరకు ఎటువంటి సహకారం అందలేదని చెప్తున్నారు. అయితే మున్సిపాలిటీ నుండి వాటర్ సప్లై కానివ్వండి, మందుల పిచికారీ కానివ్వండి, ఎటువంటి రోగాలు రాకుండా, ఎందుకంటే 3 రోజులు నడుస్తుంది ఇది కుర్బానీ ఏదైతే ఉందో జంతువులను బలి ఇస్తారో 3 రోజులు నడుస్తుంది. అయితే ఆ వేస్టేజ్ను కవర్ చేయడానికి, చెత్తను సేకరించడానికి 3 రోజుల పాటు తప్పకుండా శ్రమించాలని ఇది మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత. అయితే ఇందుకు గాను మేము ముస్లింల తరపున మేము అందరం వాళ్ళకు అవగాహన కల్పించినాము. ట్రాక్టర్లు రాగానే ఆ ట్రాక్టర్లలో వెయ్యాలని కూడా చెప్పారు వాళ్ళు. అయితే ఈ విధమైన సహకారం మా నుంచి అయితే ఉంది, కానీ వాళ్ళు మాత్రం ఏ విధమైన ఒక అడుగు కూడా ముందుకు వేసి మా దగ్గరికి వచ్చి ఇటువంటి సహకారాలు అందించిన దాఖలాలు లేవని చెప్తున్నారు. అయితే ఎప్పుడైతే కమిషనర్ లేకుండానో ఆ టైంలో కూడా ప్లాస్టిక్ సంచులను పంచిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఈసారి ఎందుకు ఇంత పార్షియాలిటీ చూపిస్తున్నారని వాళ్ళు ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. अच्छा ये बोलो आप कल किसको किसको इनवाइट कर रहे हैं यहाँ पे, यानी पॉलिटिकल होने दो, ऑफिशियल होने दो? देखो इनवाइट सभी को करते हैं, अच्छा ऑफिशियल हो या नॉन ऑफिशियल हो। हाँ। और ये गंगा जमुना तहजीब है यहाँ पर तांडुर में, इतना अच्छा शहर है यहाँ पर हिंदू मुसलमान सिर्फ मसाजिद मंदिर में ही मालूम होते हैं, और तो हम एक दूसरे को मिलकर रहते हैं। और तकरीबन यहाँ पर MLA, MLC, MP
चेयरमैन, माजी चेयरमैन, अपोजिशन पार्टी वाले होने दो, कौन सी भी एनी पार्टी, क्योंकि ईदगाह कमेटी, आल पार्टी कमेटी, कब्रस्तान कमेटी, आल पार्टी, आल वो तकरीबन जितने भी मज़हब के अकीदे के लोग हैं सबकी हम कदर करते हैं और सब हमारा साथ देते हैं। और वो लोग यहाँ बाहर आते हैं, उनके लिए टेंट के लिए हम हुकूमत से मुतालिबा करें, टेंट पड़ेगा और हुकूमत और यहाँ पर नौजवान है ना जो पानी और शरबत का इंतजाम करते हैं। इसमें पांचा वाटर सप्लाई का भी बहुत बड़ा पानी का सप्लाई का इंतजाम है और एम्बुलेंस भी आती है, बहुत सारे इंतजाम आते हैं, वो कल आके अपनी आंखों से आप देखें। बहुत अच्छी बात है, बहुत अच्छे इंतजाम आप लोग करे हैं, सब लोगों को इन्वाइट करे हैं। అయితే అందరికీ సిటీ కేబుల్ తరపున అడ్వాన్స్గా ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదేవిధంగా సిటీ కేబుల్ తరపున ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాము. అదే ముస్లింలు మీరు జంతువులను బలిస్తారు కనుక 3 రోజుల పాటు మీరు చాలా శ్రద్ధతో చేస్తారు కనుక అయితే వాటి నుంచి వెలువడే వ్యర్థాలను దయచేసి ఒక ప్లాస్టిక్ సంచులు అయితే మున్సిపాలిటీ నుంచి సప్లై కాకపోయినా మీ తరఫున ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు చేసి ఆ వ్యర్థాలను ఆ ప్లాస్టిక్ సంచులలో వేసి మీ వద్దకు వచ్చిన ట్రాక్టర్లలో వేస్తే చాలా మంచిగా ఉంటుంది. మన వీధులు కానీ మన రోడ్లు కానీ ఎటువంటి దుర్వాసన లేకుండా మరి ఇంకా వేరే కమ్యూనిటీల వాళ్ళు మన సోదరులైన హిందువులు కానీ ఇంకెవరైనా కానీ వాళ్లకు ఇబ్బందులు కలగకుండా ఉంటుంది కనుక వాళ్ళ సెంటిమెంట్స్ను వాళ్ళని గౌరవించాల్సిన అవసరం మనకుంది. మన వీధులు మన రోడ్లను కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక మీ అందరికీ సిటీ కేబుల్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. అడ్వాన్స్గా మీ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. గతంలో జరిగిన కొన్ని సామాన్లు అంటించి దొంగిలించిన వారిపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని యూసుఫ్ ఖాన్ విమర్శించారు. ఎంతో సహాయ సహకారాలు అందిస్తామన్న వారు కొందరు సహాయ సహకారాలు అందించలేదని ఆరోపించారు. ఈద్గాలో కొందరు మందుబాబులు వస్తున్నారని వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని యూసుఫ్ ఖాన్ డిమాండ్ చేశారు. कारपेट जल गए, फर्नीचर जल गया, नहीं दिलाए क्या? नहीं, आज तक कुछ नहीं हुआ, कुछ भी नहीं दिलाए, नहीं दिलाए पूछ रहे ఎందుకు ఇప్పించలేదు, అందరూ మాట ఇచ్చిపోయారు కానీ ఎందుకు ఇప్పించలేదని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే పండుగ 2 పండుగలు రంజాన్ బక్రీద్ ఈ 2 పండుగలు అయిపోయినాయంటే మళ్ళీ సంవత్సరం వరకు ఎటువంటి ఇది ఉండదు కనుక ఇది ఏదైతే వస్తారో మాట ఇస్తుంటారు మరి అటువంటి మాట ఇచ్చిన దాన్ని ఎందుకు వాళ్ళు ఆ మాటలను తీర్చరు, మరి ఏ మోకాలు పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. हालांकि हम DSP साहब से पुलिस से 12 हम गुफ्तगू कर रहे हैं, MLA साहब को भी बोले कि भाई अगर आज ये रूम जला दिए कल अगर आप गिरफ्तार नहीं करेंगे फिर ऐसे करेंगे। और इस मामले में तो आपका क्या ख्याल है, क्या कोई खुसूमत से जलाए या नहीं तो कोई चोरी करते हुए जला दिया, क्या भी नहीं मिलने की वजह से ऐसा कुछ? हमारा ख्याल यही है, हमारे तो किसी को खुसूमत नहीं है और कोई जलाए हैं सरपंच वो लोग, उनको हुकूमत का पुलिस का काम है गिरफ्तार करके और वो करेंगे तो इंशाल्लाह उनकी कमर टूटेंगी, नहीं तो आइंदा वो लोग సరే వీళ్ళు ఏమంటున్నారంటే మనకు ఏ కమ్యూనిటీ వాళ్ళతో కూడా ఎటువంటి వ్యతిరేకత కానీ ఏమీ లేదు, అయితే ఎవరైతే కాల్చిరో అది పోలీస్ స్టేషన్లో చట్ట ప్రకారం వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పినాం కానీ ఏ కమ్యూనిటీ పైన మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు కనుక దీని గురించి ఇంతవరకు కూడా ఎటువంటి వాళ్ళను అరెస్ట్ చేయడం కానీ ఏ విధమైన చర్యలు తీసుకోవడం చేయలేదు, అది కూడా చేయాలని గట్టిగా చెప్తున్నారు. 2017 में फंड्स आया था, 30 लाख रुपए ये बने, ईदगाह का तामीर हुआ, 10 लाख आए, 1 करोड़ 4 लाख की रोड बनी। और जब MLA साहब मिनिस्टर थे महेंद्र रेड्डी साहब, उसके बाद MLA साहब आए, जब उन्हें MLA थे महेंद्र रेड्डी साहब आकर 3 लाख रुपए 6 महीने फिर हमको लेवल का बोले भाई हम किसी से नकद नहीं लिए, तो फिर हमारे को 3 लाख 5 लाख में रूम बनाए हो और रूम जल गया है। MLA साहब से 12 हम गुजारिश कर रहे हैं कि भाई उनको भी थोड़ा परेशानी, लॉकडाउन था, कोरोना था, फला था, तो शायद अब बहाल होगी भी 1.5-2 साल हो गया, उसके बाद भी हमारे तरफ कुछ काम नहीं। अभी चल रहा बलवा है कि भाई 50 लाख रुपए ईदगाह कमेटी को दिए, मैं 12 में बोला साहब। अच्छा ऐसा बोल रहे 50 लाख रुपए दिए बोल रहे हो लोग, तो मैं बोला भाई हमको बुटसेटिंग ला के दो, वर्क ऑर्डर ला के दो, आपके पसंद के कंट्रैक्टर को खड़ा करो, हमारी कमेटी ठहर के काम करेंगी, खाना खिलेंगी, पानी पिलेंगी, हमारी कमेटी को पैसों की जरूरत नहीं है। अल्लाह के बोलते हमारी कमेटी के तमाम जो लोग सौने कारोबार वाले फैक्ट्रीज वाले हैं और वो कुछ नहीं हुआ। कैमरों के लिए 12 हम पुलिस डिपार्टमेंट से भी बोले 2 कैमरे भी डाले वहाँ, और वो 2 कैमरे सिर्फ रोड के रास्ते काफ़ी है। सुबह कैमरे वाले आए थे, MLA साहब को बोले तो खाली आके पूछ के चले गए, क्योंकि कैमरे इसलिए है
कि यहाँ पर चोरियाँ वगैरह होते हैं, लोग ड्रिंकिंग करते हैं जंगल में रहने की वजह से। ये हमारी इबादत गाह है, ये सबकी इबादत गाह है, इसकी बेहुरमती हो रही है। लिहाजा इससे कैमरे वगैरह तो उनको खौफ रहता और उनको हम क्या कर सकते हैं, आप ये कानूनी कार्रवाई। ये कंपाउंड वाल तो लगा दिए, वो दूसरे कोई जानवर तो आने के चांसेस नहीं है, लेकिन लोग पीने वाले दीवार कूद के आ रहे बोल रहे, पीने वाले, चोरी करने वाले, 3 वक्त रूम चोरी हो गया, बोरिंग चोरी हो गया। हालांकि 12 हम दरखास्त एक्लाइनमेंट भी है हमारे पास, हम ऐसे की नहीं बात नहीं, लेकिन आप पुलिस डिपार्टमेंट आप करनकोट जाके बराबर करनकोट पुलिस स्टेशन में देते हैं हम। खबरस्तान के अंदर हमारे जो मलगियाँ बनाने के लिए गुत्तेदार शेखर को हम बुला के बोले, गुत्तेदार ये मलगियाँ खबरस्तान है, ये खबरें हैं, तो खबरों को डैमेज कर दिया और इनके मालूम का खबर का डैमेज वाले तक बख्शेंगे नहीं। तेरे को नहीं मालूम, हमको मालूम है। अल्लाह ताला खबरों के अंदर भी आज भी जिंदा रखा है। हमारे खबरस्तान में ताज़े कफन, ताज़ी लाशें भी निकली हैं। और बोलने के बाद में तूने बोला नहीं, उसके बाद यहाँ के एक सियासी आदमी है जो बहुत अपने आप को बड़े समझते हैं और वो अपन ठहर कर काम कर रहे हैं, उनके लिए एफआईआर भी चाक हो गया है। और हम किसी पार्टी का नाम लेना नहीं चाहते, क्योंकि पार्टी खरो नहीं बोलती, हमारी वजह से पार्टियों को नुकसान होता है। लिहाजा उनको एफआईआर चाक हुआ, पुलिस आज तक गिरफ्तार नहीं करी और उनके लिए ऐसे वक्त में अगर सज़ा नहीं देंगे खातियों को तो फिर खबरस्तान तबाह हो जाएंगे, हमारे मुर्दे भी खबरों सो नहीं सकेंगे। लिहाजा खबरस्तान की हिफाजत ज़रूरी है और खबरस्तानों के लिए फ़ंड ज़रूरी है। आज तक एमएलए साहब 2017 से एमएलसी साहब भी कुछ नहीं करे, एमएलए साहब भी नहीं करे। इससे पहले जो हुआ 2017 से पहले एमएलसी साहब महेंद्र रेड्डी थे, एमएलए थे, बहुत कुछ काम हुए। जयपाल रेड्डी साहब थे, 5 लाख का दीवार बनाए उनसे और 3 लाख रुपए के फंड से कमरा बनाए, किसे हमारे महेंद्र एमएलए रवित रेड्डी साहब थे। और ये काम पूरा एमएलए साहब जब एमएलए मिनिस्टर साहब थे महेंद्र रेड्डी हुआ, उसके बाद से खाली टाल मटोल चल रहा है साहब। ये जो ईदगाह है, यहाँ पर हम 25-30 हज़ार आदमी में आपकी कारकर्दगी को बताते हैं और इससे बड़ा कोई मरकजियत नहीं है। सियासी लोग समझते हैं चंद लोग पीछे फिर रहे हैं, तो वो पीछे फिरने वाले लोगों को भी हमारी ताकत को देख के उनको किसी को प्रेसिडेंट बनाते, किसी को टाउन प्रेसिडेंट बनाते, किसी को कुछ बनाते, दोनों समझते हम कुछ है। अरे ये कौम की ताकत है, तांडू की ताकत है, अवाम की ताकत है, तुमको बना, तुम्हारा काम है काम करना, तुम ये काम छोड़ के अपने दुकान चलाने लगे हुए अपने कारोबार। चलिए ठीक है, बहुत अच्छी बात है। आपकी मेहनत जो आप खिदमत कर रहे हैं आवाम के लिए, कौम के लिए, बहुत अच्छी बात है। आप वक्त दिए, बहुत आप सभी लोगों का सिटी केबल की तरफ से शुक्रिया। अच्छा, और कुछ साहब, ये जो काम है हम अल्लाह के लिए कर रहे हैं, इसके लिए मक्के मदीने में दुआएं हो रही है, हमारे दुआ कर रहे हैं। अच्छा, और अल्लाह से इसका मायदा अल्लाह से लेने वाले, ना हमको कोई सियासत की जरूरत है, ना किसी की चापलूसी की जरूरत है। चलिए, ये अल्लाह के मायदे के लिए कर रहे हैं। अल्लाह हमसे राजी हो जाए और हम सब एक जगह नमाज पढ़े, शायद हो सकता है एक की नमाज से हमारी नमाज कबूल हो जाए और इंशाअल्लाह नमाज ठीक 8 बजे होंगी। तमाम तांडूर की आवाम को हमारी ईदगाह खबरस्तान कमेटी की तरफ से बिफोर ईद की मुबारक बात पेश करें। नासिफ तांडूर तमाम हिंदुस्तान के जितने भी लोग सबको ईद मुबारक पेश करती है। बहुत अच्छी। ముదిలి నారాయణ మార్గ్ ఎదురుగా ఆర్డీఓ కార్యాలయం రోడ్డులో ఎడమ వైపు గల కబ్రస్థాన్ దుకాణ సముదాయాల వెనుక భాగంలో కొంత స్థలాన్ని కొందరు ఆక్రమించడానికి ప్రయత్నించారని మైనార్టీ నాయకులు తెలిపారు. కొంత స్థలాన్ని చదును చేసి దుకాణాల సముదాయాన్ని వెనుక భాగం విస్తరించడానికి కొందరు ప్రయత్నం చేశారని, వారిపై కాంట్రాక్టరు ఒక రాజకీయ పార్టీ నాయకుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు మైనార్టీ నాయకులు తెలిపారు. ఈ సమాధులలో ఈడ ఎట్లా వేస్తారప్ప? హైదరాబాద్ మణికొండకు చెందిన 2 వైద్యులు తమకు తాండూరు పట్టణంలోని అంబాభవాని గ్యాస్ కార్యాలయం దగ్గర సర్వే నంబర్ 90లో 1800 గజాల ప్లాట్ ఉందని, గతంలో 1000 గజాలు గతంలో చిలకవాగు ఎంక్రోచ్మెంట్ జరిగిందంటూ 1000 గజాలు తీసివేశారని, మిగిలిన 800 గజాలను కాపాడుకుందామని ప్రహరీ గోడ నిర్మించామని, పట్టణ ప్రగతిలో భాగంగా ప్రస్తుతం చిలకవాగు క్లీన్ చేస్తున్నామంటూ తమ ప్లాట్ మధ్యలో నుండి కట్టిన కంపౌండ్ వాల్ను కూడా తొలగించారని డాక్టర్ గాయత్రీదేవి వేదాంతులు ఆరోపించారు.
ఆరోపించారు. మీ ప్లాట్ ఎంతకో కొంతకు అమ్ముకొని వెళ్ళండి, పిచ్చి డాక్టర్లు అని ఓ కౌన్సిలర్ వేధించారని ఆరోపించారు. ఈ విషయంలో కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, యాలాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. తమ ప్లాటును ఇలా అన్యాయంగా అమ్ముకుంటూ తమను బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం తమ స్థలాన్ని సర్వే చేసి తమ ప్లాటు స్థలాన్ని తమకు కేటాయించాలని, తమని వేధిస్తున్న కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. అఫీషియల్ బౌండరీ నాలా ఉంది సార్, అది చిల్కా వాగు అంటారు. ఇది చిల్కా వాగు యాక్చువల్లీ 1800 స్క్వేర్ యార్డ్ ఉంది. టోటల్ ఆన్ పేపర్ 1800 స్క్వేర్ యార్డ్ ఉంది. 1800 స్క్వేర్ యార్డ్ ఉంది, అనుకోనే ఉంది. అది ఇప్పుడు సర్వే చేసిన తర్వాత అన్ని దిక్కు నుంచి ఎన్క్రోచ్ అయింది. సో సర్వే మనం ప్రైవేట్ సర్వే తీసుకొని సర్వే చేసిన తర్వాత మాకు 800 దొరికింది. దాంట్లో 800లో మనం అన్ని కాంపౌండ్ వాల్ వేసేసి గేట్ పెట్టుకున్నాం సార్. దాంట్లో ఏమైంది, ఇప్పుడు మళ్ళీ పట్టణ ప్రగతి అనుకొని అది సార్ కూడా తెలియదు అంటున్నారు. అది నాలా క్లీనింగ్ ప్రాసెస్ అనుకొని మా కాంపౌండ్ వాళ్ళు అన్ని కొట్టేసి మా ఇది ప్లాట్ల మధ్య నుంచి నాలా తీస్తున్నారు సార్. ప్లాట్ల మధ్య నుంచి మా ప్లాట్ ఏమో నాలాలో ఉంది అంటున్నారు. ఎవరికి ఆఫీషియల్, ఎవరికి నాలా ఎక్కడుంది, నాలా సెంటర్ పాయింట్ ఏది, ఆఫీషియల్ సర్వే కాలేదు, ఆఫీషియల్ ఏమీ లేదు. ఇక్కడ అన్ని టోటల్ గుండాగర్ది అక్కడ సర్వే అంటున్నారండి. 2020లో కూడా సేమ్ పట్టణ ప్రగతి అనేసి నా ప్లాట్ లో నుంచి నాలా ఉందనేసి శ్రీనివాస్ రెడ్డి అనే కార్పొరేటర్ మమ్మల్ని 2018 నుంచి హరాస్మెంట్ చేస్తున్నాడు. మేము ఇద్దరం డాక్టర్స్ వర్కింగ్ చేయలేకపోతున్నాం, పేషెంట్ ట్రీట్మెంట్ చేయలేకపోతున్నాం. కంటిన్యూస్ అది ప్లాట్ ఇచ్చేసేయండి, ఎంతకో ఒక అంత కమ్మేసి వెళ్ళిపోండి. అది ఎవ్రీ టైం అంటాడు, పట్టణ ప్రగతి అంటాడు. అక్కడ నాలా మా ప్లాట్ నుంచి ఎవ్రీ టైం వస్తాడు, ఇటాచి పెడతాడు, జేసీబీలు పెట్టేసి మొత్తం దువ్వేస్తున్నాడు. ఓన్లీ మా ప్లాట్ ని టార్గెట్ చేస్తున్నాడు. మీరు వదిలేసి వెళ్ళిపోండి, మీకు లోకల్ కాదు, వదిలేసి వెళ్ళిపోండి. ఇలా ఎవ్రీ టైం హరాస్మెంట్ చేస్తున్నారు. కలెక్టర్ ని కలిసాము, కమిషనర్ ని కలిసాము, ఆర్టీఓని కలిసాము, ఎంఆర్ఓ కలిసాము. ఎక్కడ కూడా మాకు హెల్ప్ జరగట్లేదు. ఇదే సేమ్ హరాస్మెంట్ కంటిన్యూ అవుతుంది. డైరెక్ట్ వచ్చేసి మళ్ళీ వచ్చేసి మా ప్లాట్ ని మేము అదిస్తే పిచ్చి డాక్టర్లు వచ్చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అనేసి మాట్లాడుతున్నాడు. పిచ్చి డాక్టర్లు అనమాట. మా ప్లాట్ గురించి మేము మాట్లాడితే పిచ్చి డాక్టర్లు అనేసి మాట్లాడుతున్నాడు. మేము డైరెక్ట్ కాల్ చేసి ఆ టైంలో మా ప్లాట్ పోయిందనేసి మేము బాధలో మాట్లాడితే పిచ్చోళ్ళు అరుస్తున్నారని మాట్లాడుతున్నారండి. శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్ మమ్మల్ని కంటిన్యూస్ హరాస్మెంట్ చేస్తున్నారు. ఇది మాకేమైనా కానీ ఆయన బాధ్యత వహించాలి. సరే, మొత్తానికి వీళ్లకు 1800 గజాల భూమి, అందులో కేవలం ఇప్పుడు అంతా పోయిన తర్వాత 800 యార్డ్స్ మిగిలి ఉంది. మిగిలినా కానీ ఇప్పుడు పర్మిషన్ లేకుండా మా కాంపౌండ్ వాళ్ళని కొలాప్స్ చేసి మొత్తం డిస్టర్బ్ చేసి మేము డబ్బులు పెట్టేసుకొని కంకర్ ఇది శిల్ప వేసుకుంటే శిల్ప మొత్తం తీసుకొని వేరే దిక్కు వేసేసుకొని అక్కడ ప్లాటింగ్ చేసేసుకొని నాలాదేమో ప్లాటింగ్ చేస్తున్నాడు, మాదేమో ప్లాట్ ని నాలా చేస్తున్నాడు. ఇది ఎవరి ముందో చెప్పాలో ఏం అర్థం అవ్వట్లేదండి. ఎక్కడ వెళ్ళాలో ఏం అర్థం అవ్వట్లేదు. కమిషనర్ చూస్తాము, కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. ఇలా కంప్లైంట్ చాలా ఇస్తున్నామండి. దయచేసి మాకు హెల్ప్ అనేది కావాలండి. కౌన్సిలర్ అనేది కంటిన్యూస్ హరాస్మెంట్ చేస్తున్నాడు. బ్యాక్ సైడ్ ఎవరు ఏ పొలిటికల్ లీడర్ ఉండేసి సపోర్ట్ చేస్తున్నారో తెలియట్లేదు. ఎవరు సపోర్ట్ చేయడం లేదు. నాయకులు కూడా వాళ్ళ స్వార్థం కోసం చూసుకుంటున్నారు. అదేవిధంగా మమ్మల్ని చాలా హరాస్ చేస్తున్నారు అని వీళ్ళు డాక్టర్ ప్రొఫెషనల్గా వీళ్ళు డాక్టర్లు, వీళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, అవన్నీ విడిచిపెట్టి వాళ్ళ ఏదో కొంత పని చేసుకుందామంటే అక్కడ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారని వాళ్ళు తెలియజేస్తున్నారు. వెనకాల సైడ్ అండి, వెనకాల సైడ్. మేము ఉండేది హైదరాబాద్ అండి. మాకు ఇమీడియట్ కాల్ వస్తే మేము హాస్పిటల్కి వెళ్ళేది జస్ట్ బయలుదేరామండి. నేను ఒక దిక్కు సార్ ఒక దగ్గర పోతే మళ్ళీ ఇమీడియట్ వచ్చేసి ఇంటికి ఇద్దరం వచ్చేసి అన్ని ఉన్నాయండి, అన్ని ఉన్నాయి, అన్ని దగ్గర 2018 నుంచి నాలా కన్వర్ట్ చేసుకుని అక్కడ ఆపోజిట్ సైడ్ ప్లాట్ చేసేసి అమ్మేస్తున్నారండి. డైరెక్ట్ నడుస్తుందండి. బ్లూ ప్రింట్ తీసుకుంటే చూపిస్తారు కదా ఏ సర్వే నంబర్ నుంచి పాస్ అవుతుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కన్సల్ట్ చేస్తాము, మున్సిపల్ ఆర్టీఓ చేస్తాము, ఎంఆర్ఓ చేస్తాము, కలెక్టర్ చేస్తాము. ఎక్కడ కూడా మాకు ఎట్లాంటి సిల్కవాగ్ అనేది ఉంటుంది కదా సార్, నేచురల్ సెంటర్ పాయింట్ లేదు. సెంటర్ పాయింట్ లో ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ మీద యాక్షన్ లేదు. మా ప్లాట్ చేసి అది అన్ని కమర్షియల్
అఫీషియల్ ఇది బిజినెస్ చేస్తున్నారు, ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి ఏమీ అంత లేదు. మా కంపెనీస్ మా ఎంకరేజ్మెంట్ ఉంది అంటున్నారు. అఫీషియల్ సర్వే ఎవరు చేయట్లేదు సార్. అఫీషియల్ సర్వే ఎవరు సర్వే పెట్టామండి. ఇది బ్లాక్ లో అనేసి ఎంఆర్ఓ గారు అంటారు, కమిషనర్ సార్ అంటారు, ఇది అగ్రికల్చర్ రాదు అంటున్నారు. ఎక్కడ కూడా మాకు న్యాయం జరగట్లేదు. అక్కడ అన్ని ఇల్లు ఉన్నాయండి, ఎవరిది అఫీషియల్ పర్మిషన్ లేదు, ఎవరిది అఫీషియల్ పర్మిషన్ లేదు. అట్లా యాక్షన్ తీసుకుంటే అందరినీ డిమాలిష్ చేయాలి. అట్లా యాక్షన్ తీసుకుంటే అది లేదండి. మా ల్యాండ్ మాకు కావాలి కదా, అంతనే కదా. అది మా ఫోర్ ఫాదర్స్ ల్యాండ్ అండి, మా ఎన్సిస్టర్స్ ల్యాండ్. మా ల్యాండ్ మనం ఇక్కడ పర్చేస్ లేదు, మా ఫాదర్స్ పర్చేస్ చేశారు. నా పేరు పైనే ఉంది ల్యాండ్, నా పేరు పైన ఉన్నా కానీ ఇది హెరాస్మెంట్ అండ్ 2018 నుంచి హెరాస్మెంట్. మమ్మల్ని మా ల్యాండ్ కాంపౌండ్ వెళ్ళాల్సింది కొలాప్స్ చేస్తున్నది. ఇది ఎవరి ముందు చెప్పాలో ఏం అర్థం అవ్వట్లేదు. అందరికీ చెప్పామండి, అందరికీ చెప్పాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఆక్రోశం వెలిబిచ్చుతున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.